హాయ్ గర్ల్స్, మీకు ఇప్పుడు ఒక మంచి లొకేషన్ వీడియో చేస్తున్నాను. డోంట్ మిస్ ఇట్. ఈ లొకేషన్ కంప్లీట్గా మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇది వచ్చేసి రూట్ అన్నమాట. ఇక్కడ ఇది కొత్తగా రూట్ వేశారు. ముందు ఇంత మోడలింగ్ లేదు, చాలా ఓల్డ్ మోడల్ ఉండింది. రీసెంట్ వేశారు, లాస్ట్ ఇయర్. మొత్తం లైటింగ్స్, ఇక్కడ ఉండే ప్లాంట్ ఇవి కూడా లాస్ట్ ఇయర్ వేసినట్వే. ఈ లైటింగ్స్ నైట్ అయ్యేసరికి ఇక్కడ వెళ్తూ ఉంటే అసలు ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అంత ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కువ గేమ్స్ ఆడతారనమాట. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది ఇటు సైడ్. పిల్లలంతా గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటారు, కాలేజీ స్టూడెంట్స్ మొత్తం. ఈ లైట్స్ వచ్చేసి నైట్ టైం అయ్యేసరికి ఈ లైట్లో మంచి మంచి కలర్ఫుల్గా లైటింగ్ ఆన్ అవుతుంది. ఈ లైట్స్ కూడా మీకు చూపించాలి అనేసి నేను రూట్ నుంచే వీడియో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి ఒక హిల్. నేను ఈ లొకేషన్కి వెళ్ళి 10 years బ్యాక్ వెళ్ళాను. అప్పుడు ఇంత థ్రిల్లింగ్ అనిపించలేదు. ఆ లొకేషన్ చూశాను కాబట్టి మంచిగా ఉంది అనేసి నేను వీడియో చేయాలి అనేసి, మీ అందరికీ కూడా చూపించాలి అనేసి నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను టుడే. ఇటు సైడ్ మంచిగా అపార్ట్మెంట్ అన్నీ వేశారనమాట. సో ఇది ఓల్డ్ అపార్ట్మెంట్, ఇప్పుడుది కాదు. సో నాకు టైం ఇప్పుడు సెట్ అయింది. సర్కిల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి రైలు పట్టా పైన మనము కింది నుంచి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంటుంది, చాలా చల్లని గాలి. ఇక్కడ అంతా హిల్ అన్నమాట.
సైడ్ మంచిగా అపార్ట్మెంట్. సో కొంచెం దూరం వెళ్తానే హిల్స్ స్టార్ట్ అవుతాయి. మనము దగ్గర హిల్ దగ్గర ఉన్నాము. కిందికి తీ, హైట్ పడాల కిందికి. ఓకేనా అన్నా? చూసారా గైస్, చాలా అందంగా కనిపిస్తుంది కదా ఈ ప్రకృతి మొత్తం. అక్కడే కొద్దిసేపు ఉండిపోయి
అక్కడ చల్లగా గాలి వస్తుంటే అక్కడే స్టాప్ అయిపోయాను. ఒక 10 మినిట్స్ వరకు నేను అక్కడే ఉండిపోయాను. మళ్ళీ వాక్ చేయాలంటే ఎండ కూడా చూడండి స్టార్ట్ అయింది ఇక్కడ. అది మొత్తము ఒక అడవిలాగా ఉంటుంది. అక్కడ మనుషులు ఎవ్వరూ లేరు. సో ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు. పద.
ఇక్కడ కూర్చుందాం. నేను అయితే ప్రజెంట్ ఈ సత్రంలోనే ఇలాగే కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేశాను. అక్కడ వచ్చేసి జంతువులు కూడా వస్తాయి, అనిమల్స్ డిఫరెంట్ టైప్స్ అని చెప్పారు. సో నాకైతే చాలా భయమేస్తూ ఉండేది అక్కడ వాక్ చేసేటప్పుడు. ఒక టెన్షన్ కూడా ఉండేది, ఎవరూ లేరు కదా అనే భయం కూడా ఉంది. కానీ కొండపైకి వెళ్ళంగానే కొంచెము అక్కడ వాతావరణం చూసి కూల్ అయిపోయాను. కానీ ఇది మొత్తం ఆన్ ద వేలో వచ్చేసి చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. బట్ ఆ క్లైమేట్ కోసం హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఇక్కడ మొత్తం చాలా రాళ్ళు, స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి. బటర్ఫ్లైస్ కూడా చూసారా, చాలా అక్కడక్కడ బటర్ఫ్లైస్. కానీ ఈ నేచర్ను చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కువ కష్టం అనిపించలేదు, బాగా హ్యాపీగానే ఫీల్ అవుతూ వెళ్ళిపోవాలనిపించింది. కానీ స్టోన్స్ అనేది స్కిడ్ అయితే మాత్రం చాలా పడిపోతామన్నమాట. అక్కడ ఇది నా క్రాస్గా ఉంటుంది కదా పైకి వెళ్ళాలి అంటే. కొద్దిసేపు ఆపుదాం. ఇక్కడ ఇటు అటు చెట్లు ఉన్నాయి కాబట్టి ఎండ లేదు, కూల్గా ఉంది. తూనీగలు చిన్నప్పుడు చూసా. నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు చాలా కష్టం అనిపించేది ఫ్రెండ్స్. వన్ టైం వెళ్ళాను. సో అప్పుడైతే నేను చాలా అలసిపోయాను. కానీ ఇది సెకండ్ టైం కాబట్టి కొంచెము అలవాటు అయిపోయింది.
అక్కడక్కడ చెట్లు కనిపిస్తూ ఉంటే ఆ చల్లని గాలికి ఆ, కూర్చోవాలి, ఎక్కడ మంచి ప్లేస్ దొరుకుతుంది అని అలా అనిపించింది అనమాట. రీచ్ అయిపోయాము. అమ్మా, చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనము ఎంత దూరం వచ్చామంటే 50% అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా 50% వాక్ చేయాలి. సో ఇక్కడంతా ఫ్యామిలీస్, లవర్స్, ఎనీ పర్సన్స్ అందరూ వస్తున్నారు ఇక్కడికి. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఫుల్ ఎండ వచ్చేసింది. నాకు ఎండ పడదు, ఇంతసేపు ఎండ లేదు, కవర్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడైతే ఫుల్ ఎండ, వాటర్ కూడా తాగాలనిపిస్తుంది. టుడే ఎండ అసలు రాదనుకున్నాను, ఇందాక నుంచి ఎండ అయితే లేదు. ఈ సెంటర్ పాయింట్లోకి వచ్చేసరికి ఫుల్ ఎండ ఎక్కువైపోయింది. ఇప్పటి నుంచి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది వాక్లో కూడా. సో గాలి కూడా లైట్గా వస్తుంది. అబ్బా, చాలా బాగుంది ఈ గాలి వస్తుంటే. ఇంతవరకు స్వెట్ ఎక్కువ వచ్చేసింది, ఇప్పుడు కొంచెం, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్కువ ఎండ గాలి రెండు వస్తున్నాయి. నాకైతే బాగా నచ్చింది ఈ లొకేషన్, ఈ హిల్స్, సో ఈ ట్రీస్. I like this place. So nice, very nice place. ఇది అప్పుడెప్పుడు 10 years బ్యాక్ వచ్చాను. ఇది వచ్చేసి మా ఊర్లో ఒక స్పెషల్ హిల్స్. ఈ హిల్స్కి వచ్చేసి ఎక్కువ లవర్స్ వస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ కూడా ఎక్కువ వస్తారు. సో ఫ్యామిలీస్ వచ్చేది ఈ ఫెస్టివల్కి మాత్రమే. ఎనీ ఫెస్టివల్, ఎవ్రీ సాటర్డే. టెంపుల్ అన్నమాట మెయిన్. సో నార్మల్ డేస్లలో అయితే ఎక్కువ లవర్స్. చెప్పాలంటే ఇది కాలేజెస్ ఎక్కొట్టేసి ఎక్కువ ఇక్కడ వచ్చి హ్యాపీగా స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. టైం అనేది ఇక్కడ బాగా స్పెండ్ చేస్తారు. ఫ్రెండ్స్, నేనైతే డైరెక్ట్ టాక్ పెట్టేశాను. సో నేను మళ్ళీ అదే పనిగా కూర్చొని టాక్ చేయాలంటే లెంత్ వీడియో కదా, అంత చేయలేకపోవచ్చు. సో ఇక్కడ అందరూ వీడియోస్ చేసుకుంటున్నారు చూడండి. పిక్స్ అయితే సూపర్ ఉంటాయి. 1 సెకండ్.
lighten up. Take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. Life can get hard, so honey, if you need to cry, just come share my pillow and rain, rain, go away. I wanna hear about everything you're ever thinking. You know that I can take the truth. And call me out if you think I'm ever slipping. Maybe I can turn it around. Oh yeah. Baby, if you want us, you know time is on our side. But things are gonna haunt us, we'll just have to put aside. And I'm right here if you just need to cry. Come love, share my pillow and rain, rain, go away. Been some time since you fixed me. I'll never forget your time. I know if I need it, you'll always believe my eyes. Crying on my pillow, rain, rain, go away. Rain, rain, I know if I need it, you'll always believe my eyes. Crying on my pillow, rain, rain, go away. Rain, rain, go away. హిల్స్ పైకి కూడా వచ్చేసాం. టెంపుల్ కూడా దగ్గరలో వచ్చేసింది. అబ్బా, చాలా రిలీఫ్ అయిపోయింది. ఎంత కష్టపడినా. మనం వచ్చేసాము. మనం అనుకున్న ప్లేస్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ బటర్ఫ్లై చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా లోపలికి వెళ్ళాలేమో చూద్దాం.
చూసారా ఈ హిల్స్ ఎంత పైకి ఉందో. ఇంకా చాలా గాలి వస్తుంది. నాకు బాగా నచ్చుతుంది ఈ గాలి. ఎందుకు తెలుసా, వాక్ చేసాం కదా, చాలా కష్టపడి 1 అవర్ నుంచి వాక్ చేస్తూనే ఉన్నాము. సో దాంతో స్వెట్ ఎక్కువ ఉంది, ప్లస్ కూల్ గాలి లేదు. బట్ ఇప్పుడు స్లోగా అలా అలా చల్లని గాలి వస్తుంది. టుడే ఫ్రైడే, మండే అయితే చాలా రష్ ఉండేవాళ్ళు అనుకుంటాను. కార్తీక మాసం కదా. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి నేను ఎంత ప్రశాంతంగా అయిపోయానో మీకు తెలియదు ఫ్రెండ్స్. ఇంకా ఎంతసేపటికి వస్తుంది అని ఎంత వెయిట్ చేశానో. ఇంకా హ్యాపీగా రిలాక్స్ అయిపోయి ఏమైనా తినేసి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న తూనికలు కూడా ఉన్నాయి. కనిపించట్లేదు. ఇదిగో తూనిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది నేను దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతుంది. చల్లని గాలి, ప్రశాంతమైన ప్లేస్. వావ్, మాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ అస్సలు అలా వదిలిపెట్టాలని లేదు. అక్కడంతా ఎండ ఉన్నింది ఇందాక, ఇప్పుడు కూల్ అయిపోయింది క్లైమేట్. చిన్న చిన్న బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మనము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, చల్లని వాతావరణం. లోపలికి వెళ్ళి మంచిగా ప్లేస్ చూసుకొని కూర్చోవాలనిపిస్తుంది. సమ్మర్లో అయితే అస్సలు రాలేం ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇక్కడైతే ఎవ్వరు లేరు, కానీ మనం వచ్చేటప్పుడు చాలామంది వచ్చారు. అబ్బాయిలు, అమ్మాయిలు, ఫ్యామిలీస్ అంతా వచ్చారు. సో ఇప్పుడైతే కనిపించట్లేదు, వాళ్ళు ఎక్కడెక్కడో కూర్చున్నట్లున్నారు. చూడండి ఈ ప్లేస్. ఇది లోపలికి వెళ్ళిపోతే అడవి వచ్చేస్తుంది అన్నమాట. చూసారా ఈ ప్లేస్? ఇది లోపలికి వెళ్ళొచ్చు అనమాట, ఇలా రూట్ ఉంది. బట్ అక్కడంతా అడవి, అవి కంప చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత కూల్గా ఉంది కదా. అక్కడికి వెళ్దామా ఫ్రెండ్స్? నేను వచ్చేసి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, కానీ ఎప్పుడో ఒక్కసారి రావాలనిపించేది, కానీ నాకు టైం సెట్ కాలేదు. బట్ ఇప్పుడు అయింది. అక్కడ ఎవరో ఒక ఆయన కూర్చొని చూస్తున్నారు. లెట్స్ గో. సో మనం కూడా వెళ్దాము. చూసారా ఫ్రెండ్స్, ఈ పైన హిల్స్ పైకి రావడానికి మనము 2 hours కష్టపడినాము. చూసారా ఆలయం. ఎవరైనా కూర్చోవచ్చు. ఇక్కడ ఒక ట్రీ ఉంది, ట్రీలోంచి పైన టెంట్ వేశారు, పైకి చెట్టు. సో మనం అటు సైడ్ వెళ్ళిపోదాము.
dreams align. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. Life can get hard, so honey, if you need to cry, just come share my pillow and rain, rain, go away. I wanna hear about everything you're ever thinking. You know that I can take the truth. Call me out if you think I'm ever slipping. Maybe I can turn it around. Oh yeah.
గాయస్ ఇక్కడ ఏదో లోపలికి రూట్ ఉంది, వెళ్దాం. రైట్. ఇక్కడైతే లోపలికి రూట్ ఉంది, బట్ మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే వెళ్ళారు. చూసారా ఇందాక అక్కడంతా ఎండగా ఎలా ఉందో, ఇక్కడికి వచ్చేసరికి లోపలికి ఎంత కూల్ అయిపోయింది కదా. సో నా ఐడియా అయితే వాటర్ ఫాల్స్ ఎనీ సంథింగ్. అదేంటి ఫ్రెండ్స్ అసలు చీకటి అయిపోయింది. వామ్మో, నాకైతే చాలా భయంగా ఉంది లోపలికి వెళ్ళాలంటే. ఇంత చీకటి ఉంటుందని అనుకోలేదు వెళ్తూ ఉంటే. వామ్మో, ఎండ అయితే ఉంది ఫ్రెండ్స్ బయట అవుట్ సైడ్, బట్ ఇవన్నీ ట్రీస్ ఉన్నాయి కదా, సో మొత్తం డార్క్ అయిపోయింది. ఇక్కడంతా రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి. సో చూడండి, ఇది పెద్ద స్టోన్ అన్నమాట. ఎలా ఉందో ఇక్కడంతా చూడండి, లోపలంతా ఒక సాంగ్ తీయచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ ఏదో సంథింగ్, ఎలా వచ్చారు ఇంత రాళ్ళల్లో, ఎలా వచ్చారు వీళ్ళంతా, ఎలా వెళ్ళాలి ఇప్పుడు? అస్సలు నాకైతే ఇక్కడ రూటు అస్సలు, వీళ్ళంతా ఇలాగే వచ్చారు ఫ్రెండ్స్. ఇందాక నేను అనుకున్నాను కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్ళొచ్చని, ఇప్పుడైతే ఎవరు లేరు ఇక్కడ. బట్ చూద్దాం, ఇంకా కొద్దిగా వెళ్ళేసి కొంచెం దూరం వెళ్ళి చూద్దాం. వాటర్ ఫాల్స్ అనేది ఉంది, బట్ వీళ్ళంతా అక్కడికి వెళ్ళేమో వచ్చారు. చూసారా, ఇది అంతా ఒక పెద్ద అడవిలాగా. నాతో పాటు వచ్చిన వాళ్ళు అక్కడే ఉన్నారు, నాతో పాటు లోపలికి రావట్లేదు. రిక్వెస్ట్ చేశాను రమ్మని. సో చూద్దాం. ఓ, ఇక్కడ కొండపై నుంచి వాటర్ పడుతున్నాయి. సో ఈ వాటర్ కోసమే వాళ్ళు వచ్చారు, ఈ వాటర్ ఫాల్స్ చూడాలనే వాళ్ళు వచ్చారు లోపలికి. నేనైతే ఫ్రెండ్స్ ఇక్కడంతా స్టోన్స్ ఎక్కి దిగి రావాలి. చూడండి మొత్తం. ఇక్కడ ఎవరో ఒకరు వస్తున్నారు చూడండి, అదిగో కనిపిస్తున్నారా? ఏంటి ఇంత చీకటి ఉంది? ఆ కొండ దగ్గరికి వెళ్ళి రిటర్న్ అయిపోదాము. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, అది మిస్ కావడం ఎందుకు, నేను మీకు కూడా చూపిస్తాను అక్కడ ఏంటి, ఎందుకు వీళ్ళందరూ వెళ్తున్నారు, ఎంజాయ్ చేసి వస్తున్నారు. అందులోంచి వాటర్ ఫాల్ అవుతున్నాయి. ఈ వాటర్ ఫాల్స్ చూడడం కోసం ఇక్కడికి అందరూ ఫ్రెండ్స్ వస్తున్నారు. అందులో ఇదేదో పెద్ద గుహలాగా అనిపిస్తుంది. నేనైతే ఇదంతా రావాలని అనుకోలేదు ఫ్రెండ్స్, ఓన్లీ టెంపుల్కి వచ్చాను. బట్ ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది అనేసి వచ్చాను. ఓ, కొండ ఎంత పైకి ఉంది అసలు. ఇది మొత్తం పెద్ద స్టోన్ ఫ్రెండ్స్. ఇది అంతా ఒక రాయిలాగా ఉందన్నమాట.
అక్కడ తేనె పెట్ట కూడా పెట్టేశాయి. చూద్దాం, తేనె పెట్టని జూమ్ చేస్తాను. ఫ్రెండ్స్, తేనె పెట్ట ఉంది అక్కడ. ఇది జూమ్ చేసినా కనిపించట్లేదు. Oh my God. తేనె పెట్ట ఉంది ఇక్కడ. ఎంత పెద్ద ఈ కొండను చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు లైటింగ్ వచ్చింది కదా. ఆహా, వద్దు. ఇక్కడ చూడండి, లైటింగ్ వచ్చేసేసరికి మనకి హిల్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ట్రీస్ కూడా కనిపిస్తున్నాయి. లైటింగ్ వచ్చేసింది ఈ లోపలికి వచ్చేసరికి. అవుట్ సైడ్ నుంచి అయితే లైటింగ్ లేదు, మనకి సెంటర్లో లేదు లైటింగ్. అవుట్ సైడ్ ఉంది, ఇన్సైడ్ లోపల కూడా ఉంది. సో చూసారా, ఈ చెట్టు, ఈ స్టోన్లోంచి చెట్టు వచ్చింది. ఆ చెట్టు కూడా స్టోన్లోంచి వచ్చింది. ఇక్కడ చిన్న చిన్న దోమలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కనిపిస్తున్నాయా చిన్న చిన్న దోమలు?